గుర్తుపెట్టుకోవాల్సింది. యూనికార్పులర్, యూనిలాక్యులర్, హాఫ్ ఇన్ఫీరియర్, హాఫ్ సుపీరియర్ ఓవరీ. Many ovaries are found in a marginal placentation. This is a gynoecium. Now coming to pollination. So majority of the members of this family, they undergo entomophilous type of cross pollination. Entomophilous type of cross pollination is common, that takes place by piston mechanism. Entomophilous type of cross pollination takes place by piston mechanism. That is piston mechanism anta man Fabaceae gutra. Entomophilous type of cross pollination with the piston mechanism. But exceptionally, two plants in this family, they undergo self pollination. Such plants are climbers, tendrilar climbers of this family. What are tendrilar climbers? Physum sativum, Lathyrus sativum. P, wild P. ఇవి రెండిట్లో సెల్ఫ్ పాలినేషన్ ఉంది. Okay, in Physum and Lathyrus. In these two plants, self pollination is common. And remaining all plants, entomophilous type of cross pollination. Entomophilia అంటే దేని ద్వారా జరుగుతుంది క్రాస్ పాలినేషన్? Insects. దేని ద్వారా జరుగుతుంది? Insects. Now coming to fruit. What type of fruit is present in Fabaceae? There is a characteristic fruit of family Fabaceae. What's the name of this fruit? Fabaceae characteristic fruit ఏంటి? నేను అక్కడ చెప్పా ఫ్రూట్ చెప్పేటప్పుడు నేమ్ ఆఫ్ ఫ్యామిలీస్ రిలవెంట్ ఫ్రూట్స్. ఏ రకమైన ఫ్రూట్ ఉంది ఇక్కడ? డ్రై డీసెంట్లో మొట్టమొదటి. ఏంటా డ్రై డీసెంట్లో మొట్టమొదటి? ఏమమ్మా అట్లా అయిపోయినారు? లెగ్యూమ్. ఏంటది? దీనికి ఇంకో పేరేంటి? పాట్. లెగ్యూమ్. ఫ్రూట్ ఈస్ లెగ్యూమ్ ఆర్ పాట్. కాకపోతే geocarpic indehiscent fruits are present in Arachis hypogaea. Geocarpic indehiscent parts. Geocarpic indehiscent fruits. In geocarpic indehiscent parts are present in Arachis groundnut. చెప్పండి జియోకార్పిక్ అంటే ఏంటి అర్థం? జియోకార్పిక్ ఫ్రూట్ అంటే అర్థం ఏంటంటే the development of a complete fruit inside the soil. Development of fruits inside the soil, that is called geocarpic fruit. Arachis hypogaea లో భూమికి బయట ఏర్పడతాయా? కాయలు భూమి లోపల ఏర్పడతాయా? ఎక్కడ ఏర్పడతాయి? భూమి లోపల, భూమి బయట? ఎట్లా చెప్పండి? ఏం చెప్పినా అరాకిస్ hypogaea మనకు తెలుసు కదా, వేరుశనగ తెలుసు కదా. భూమి బయట ఉంటాయా? కాయలు భూమి లోపల ఉంటాయా? లోపలే ఉంటాయి. డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్సైడ్ ద సాయిల్, దట్ ఈస్ కాల్డ్ జియోకార్పిక్ ఫ్రూట్స్. సో ఇన్ అరాకిస్ hypogaea జియోకార్పిక్ ఫ్రూట్స్ ఆర్ దేర్. కంప్లీట్ ఫ్రూట్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద సాయిల్. బట్ వాట్ అబౌట్ ద పొజిషన్ ఆఫ్ ఫ్లవర్స్? ఫ్లవర్స్ భూమి బయట ఉంటాయా? భూమి లోపల ఉంటాయా? భూమి బయట ఉంటాయి. ఫ్రూట్స్ వచ్చేది ఎక్కడి నుంచి? ఫ్లవర్లో నుంచి, ఓవరీ నుంచి. మరి ఫ్లవర్స్ భూమి బయట ఉండటమేంటి, ఫ్రూట్స్ భూమి లోపల ఏర్పడటం ఏంటి? ఆలోచించాలి ఎప్పుడైనా కాయలు తినేటప్పుడు. మన కాయ పగలగొట్టానే ఒక విత్తనం ఉందా, రెండు విత్తనం ఉందా అని మనం చూస్తాం తప్ప ఈ కాయ భూమికి బయట ఏర్పడిందా, భూమి లోపల ఏర్పడిందా? ఫ్లవర్ భూమి బయట ఉన్న మొక్కల్లో, ఫ్రూట్ వచ్చి భూమి లోపల ఉంది. ఎట్లా వీలైంది ఇది? ఒకసారి ఆలోచించారా? ఏం జరుగుతుందంటే ఫ్లవర్స్ ఎక్కడ ఉంటాయంటే భూమి సర్ఫేస్కి దగ్గరగా స్టెమ్ నుంచి ఏర్పడతాయి. స్టెమ్ బేస్లో నుంచి వస్తాయి ఫ్లవర్స్. వచ్చి పాలినేషన్, ఫెర్టిలైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్లవర్ పెడిసిల్ ఉంది చూసారా? పెడిసిల్ stalks are elongated and fertilized ovaries are entered into the soil. Fertilization పూర్తి అయిపోయిన తర్వాత ఫ్లవర్స్, పెటల్స్, సెపల్స్ అన్నీ పడిపోతాయి. ఓవరీ మాత్రం మిగులుతుంది. ఈ ఓవరీ ఏమవుతుంది? స్టాక్ పొడవుగా పెరిగి భూమి లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ దెన్ కంప్లీట్ ఫ్రూట్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద గ్రౌండ్. సచ్ ఫార్మేషన్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్సైడ్ ద గ్రౌండ్, దట్ ఈస్ కాల్డ్ జియోకార్పిక్ ఫ్రూట్. ఇండెహిసెంట్ జియోకార్పిక్ ఫ్రూట్స్. అన్ని రకాల మొక్కల్లో డెహిసెంట్ ఇవి. డెహిసెంట్ లెగ్యూమ్స్ ఆర్ డెహిసెంట్. బట్ ఇన్ అరాకిస్ hypogaea ఇండెహిసెంట్ పార్ట్స్ ఆర్ ఇండెహిసెంట్. మీన్ జియోకార్పిక్ పార్ట్స్ ఆర్ ఇండెహిసెంట్. ఇప్పుడు చూడండి, వేరుశనగకాయలు ఎండలో పోయింది. మీరు 6 నెలలు ఎండలో పోసినా ఒక్క కాయ కూడా పగలదు. గమనించారు ఎప్పుడైనా? పగులుతాయి అవి. మనం పగలగొడితే 2 పార్ట్లుగా పగిలిపోతాయి, అది వేరే విషయం. వాటికంతట అవే పగలవవి. మరి ఎట్లా విత్తనాలు బయటకు వస్తాయి? అది లేయర్స్గా డీకంపోజ్ అయిపోయి పైన ఉన్నటువంటి ఫ్రూట్ బాల్ అప్పుడు లోపల విత్తనాలు బయటకు వస్తాయి.
చెదులు బట్టి ఫ్రూట్ వాల్ మొత్తం పోయి ఆ తర్వాత విత్తనాలు బయటకు వచ్చినప్పుడు మొలకెత్తాయి. అంతేగాని ఇక్కడ మిగిలిన మొక్కలన్నింటిలో పగులుతాయి. Dorsiventral divides into two equal halves legume, but indecent geocarpic fruits are present in Arachis kyphosea. కాబట్టి ఇవి ఎట్టి పరిస్థితుల్లో పగలవు, ఇండెసెంట్గా ఉంటాయి. ఓకే, దెన్ లాస్ట్ వన్ సీడ్. ఓకే, సీడ్స్ ఆర్ డైకాటిలిడనస్. ఎన్ని కాటిలిడన్స్ ఉంటాయి? ఎందుకంటే మొక్కలు డైకాటిలిడన్ ఫ్యామిలీ కాబట్టి దేర్ ఆర్ 2 కాటిలిడన్స్. నాన్ ఎండోస్పెర్మిక్, ఎండోస్పెర్మ్ ఉండదు దీంట్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్, నాన్ ఎండోస్పెర్మిక్. అండ్ దీస్ సీడ్స్ ఆయిల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ Arachis kyphosea, oil, and most of the members of this family seeds are very rich in proteins. ఎందుకంటే పల్సెస్ కాబట్టి ప్రోటీన్స్ ఉంటాయి, రిచ్ ఇన్ ప్రోటీన్స్. వీటన్నిటిలో దాళ్ళు ఉన్నాయి చూస్తారా, అన్ని దాళ్ళలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. దే ఆర్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్. దాల్ సీడ్స్ ఆర్ డైకోటిలిడనస్ అండ్ నాన్ ఎండోస్పెర్మిక్, బట్ ఆయిల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్సైడ్ ద గ్రౌండ్ నట్. అండ్ seeds are very rich in proteins. High energetic proteins are found inside the cotyledons of the seeds. Okay, ఇది seed. ఇక్కడతో స్టాప్ అయిపోయింది టెక్నికల్ డిస్క్రిప్షన్. నౌ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్, ఫ్లోరల్ ఫార్ములా. ఈ క్యారెక్టర్స్ అన్నిటినీ నేను డయాగ్రామ్ వేస్తున్నాను. డయాగ్రామ్ చూసి మీరు ఫ్లోరల్ ఫార్ములా చెప్పగలిగితే నేను చెప్పిన టాపిక్ మనకు అర్థమైంది. చెప్పండి ఒకసారి, ఈ క్యారెక్టర్స్ చదివి నేను చెప్పేది చెప్పండి. ఫ్లోరల్ చదవండి. బ్రాంకేట్, బ్రాంకేలేట్, పెడిసిల్లేట్, ఇట్లా కొన్ని ఉపయోగపడతాయి మనకి. ఇక్కడ ఉన్నాయి, డయాగ్రామ్ ఉంది. ఇక్కడ డయాగ్రామ్ని మనం ఫార్ములాగా కన్వర్ట్ చేసి చెప్పండి చూద్దాం. బిఆర్ ఈబిఆర్ బ్రాక్టివల్స్ ఉన్నాయా? బిఆర్ఎల్ జైగోమార్ఫిక్, బైసెక్షువల్ ఆర్ యూనిసెక్షువల్. మనం ఫార్ములా రాసేటప్పుడు ఇవి కరెక్ట్ సీక్వెన్స్ లో ఉండాలి. ఇది అట్లా అదట్లా రాయకూడదు. బిఆర్ఎల్ zygomorphic, bisexual. What about the sepals? K. 5 gamocephalous. What about the C? Papilionaceous. 1 plus 2 plus 2 united. ఇట్లా వేస్తే papilionaceous అని అర్థం. 5 ఉన్నాయి కదా ఇక్కడ, 1 plus 2 plus 2 united. ఇలా అయ్యారు. అండ్ స్టేమెన్స్ డయాడెల్ఫస్, అంటే ఎక్కువ భాగం వేస్తుంది. కొన్నిట్లో అట్లా ఉంది, కొన్నిట్లో ఇట్లా ఉంది. మెజారిటీ వేస్తాం. మెజారిటీ ఎలా ఉంది ఇక్కడ? 9+1 డైడెల్ఫస్, 9+1. వాట్ అబౌట్ గైనేషన్? దీని మీద ఫిల్ చేయండి. ఎన్ని కార్పెల్స్ వేయాలా? గీత ఎక్కడ పెట్టాలి? యూనికార్పెలరీ, ఆఫ్ ఇన్ఫీరియర్, ఆఫ్ సుపీరియర్. మీ బుక్లో ఇన్ఫీరియర్ ఓవర్ ఇచ్చున్నారు, అది రాంగ్. అది మీ బుక్లో ఇన్ఫీరియర్ ఇచ్చిన గీత పైన పెట్టున్నారు, అది రాంగ్. మిడిల్లో పెట్టాలి. చెప్పండి ఒకసారి మొత్తం ఫార్ములా. చెప్పరా మొత్తం గట్టిగా చెప్పు ఒకసారి. ఏం లేదు, ఇట్లాంటి ఫార్ములా 4 ఇచ్చి ఫైండ్ అవుట్ ద ఫ్యాబేసి ఫార్ములా అంటారు ఒకసారి. అన్నీ ఒకలాగే ఉంటాయి. యారో దగ్గర ఒక చిన్న బ్రాకెట్ తీయడమో పెట్టడం, లేదంటే ఒక నంబర్ పెంచడం తగ్గించడం ఏదో చేస్తాడు. అలా చేస్తే మనం కరెక్ట్గా చెప్పాలి. చెప్పు. Bracteolate, zygomorphic, bisexual, gamocephalous, pentagam. Sir, 5 gamma. నేను చెప్తా, తర్వాత నువ్వు చెప్పరా. బ్రాక్టియోలేట్, జైగోమార్ఫిక్, బైసెక్షువల్, సెపల్స్ 5, గామోసెఫాలస్, పెటల్స్ 5, టాపిలియోనేషియస్. ఆ వర్డ్ ఉపయోగిస్తే చాలు, ఇంకా 1 + 2 + ఏ చెప్పగలరు. టాపిలియోనేషియస్. అండ్ స్టేమెన్స్ 10, డయాడెల్ఫస్, యూనికార్పెలరీ, యూనిలాక్యులర్, ఆఫ్ ఇన్ఫీరియర్, ఆఫ్ సుపీరియర్. ఓకే, చెప్పగలిగారు. Bracteolate, zygomorphic, bisexual, gamocephalous, 5. నేను చెప్పిందే చెప్తా. ఎవరు చెప్తారమ్మా? నేను చెప్పాను కదా, దాన్ని చెప్పకపోతే నేను కరెక్ట్ చేస్తా. ఎవరు చెప్తారమ్మా? యూనిలాక్యులర్, చెప్పాను, మొన్న చెప్పాను మీకు. ధైర్యం ఉండాలా, తప్పు చెప్పడానికైనా రైట్ చెప్పడానికైనా. ఎవరు చెప్తారు చెప్పు.
bracteate, నేను రాస్తా ఉంటాను, నువ్వు చెప్పుకొని ఎందుకు చెప్తున్నానంటే మీ తాత ఒలుస్తాడు ఇక్కడ నంబర్లు అట్లా ఇట్లా ఇట్లా చేసి అట్లా చేసి మొత్తాన్ని మీ చేత తప్పు పెట్టిస్తాడు. చెప్పు. bracteate, bracteolate, నేను రాసిన నీకు ఓకే. zygomorphic, bisexual, sepals 5, gamocephalous, ఓకే. పెటల్స్ petals 5, papilionaceous, petals 5, papilionaceous, anthidium, stamens 10, diadelphous, unicarpellary, unilocular, ఈ ఓకే. ఇది సులభ అది మన విషయం. టోటల్ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్యాబేసియే. అదే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టాలి, దీని లోపల దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను అడిగే 2 క్వశ్చన్ ఆన్సర్ చెప్పగలుగుతాను. ఇప్పుడు ఎవరి వాట్ ఇస్ ద నంబర్ ఆఫ్ సెపల్స్? 5. Petals 5. Stamens 10. Carpels 1. What is the total number of sporophylls? Total number of modified leaves, 16. floral leaves, 5 sepals, 5 petals, 10 stamens, 1. Total అంతే కదా 21. వీటిలో నాన్ ఎసెన్షియల్ ఎన్ని? 10. ఇవి 2 నాన్ ఎసెన్షియల్. ఎసెన్షియల్ ఎన్ని? 11. మైక్రోస్పోరోఫిల్స్ ఇవన్నీ స్పోరోఫిల్స్. ఈ 11 ఏమంటాం? స్పోరోఫిల్స్ అంటాం. స్పోరోఫిల్స్ అంటే ఫ్లోరల్ లీవ్స్. అండ్ హౌ మెనీ స్పోరోఫిల్స్ ఆర్ దేర్? 10. హౌ మెనీ మెగాస్పోరోఫిల్స్ ఆర్ దేర్? 1 మెగాస్పోరోఫిల్స్. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే there are total 21 modified leaves, and all these 21 modified leaves, they are present in how many circles? How many circles? 4 ఎన్ని సర్కిల్స్ లో ఉన్నాయి? 4 circles. కాబట్టి దీన్ని ఏమనొచ్చంటే టెట్రాసైక్లిక్. ఏమంటారు దీన్ని? tetracyclic, అండ్ పెంటామెరస్. పెంటామెరస్ అంటే 5 ఉన్నాయి, లేకపోతే మల్టిపుల్స్ ఆఫ్ 5 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5. Tetracyclic pentamerous flowers are present in Fabaceae. Tetracyclic, all floral leaves are present in 4 circles. ఇంకొక మాట చెప్తున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. How many floral leaves they show cohesion? Cohesion అంటే అర్థం ఏంటి? Union among themselves. How many floral leaves? There are 21. How many floral leaves they show cohesion? Cohesion అంటే united, union. How many floral leaves show union? 16. ఎవరిలోండి బ్రాకెట్ పెట్టి అన్ని తీసుకోవడమే. బ్రాకెట్ పెట్టి తీసుకోవడమే. 5 sepals are united. 2 petals లో 2, stamens లో ఎన్ని? 9. మొత్తం ఎన్ని? 16. అది అర్థమైందా? How many floral leaves show cohesion? అంటే యూనియన్. అంటే ఎన్ని యూనియన్ లో ఉన్నాయి? 16 ఉన్నాయి. అర్థమైందా? అది మనం అట్లా గుర్తుపెట్టుకుంటాం. మొత్తం ఫ్లోరల్ లీవ్స్ ఎన్ని సర్కిల్స్లో ఉన్నాయి? 3 సర్కిల్స్లో ఉంటే ట్రైసైక్లిక్, 4 ఉంటే టెట్రాసైక్లిక్, 5 సర్కిల్స్లో ఉంటాయి కొన్నిట్లో పెంటాసైక్లిక్ అంటున్నాం. అలాగే వాటిలో మొత్తము ఎన్ని ఫ్లోరల్ లీవ్స్ ఉన్నాయి? 21. వాటిలో ఎసెన్షియల్ ఫ్లోరల్ లీవ్స్ ఎన్ని? 10. 11. నాన్ ఎసెన్షియల్ ఎన్ని? 10. ఈ ఎసెన్షియల్ ఫ్లోరల్ లీవ్స్ని స్పోరోఫిల్స్ అంటాం. స్పోరోఫిల్స్, మైక్రోస్పోరోఫిల్స్, మెగాస్పోరోఫిల్స్. మైక్రోస్పోరోఫిల్స్ అంటే స్టేమెన్స్ 10, మెగాస్పోరోఫిల్స్ అంటే కార్పిల్స్ 1. యూనియన్ ఎన్నిట్లో యూనియన్ ఉందంటే బ్రాకెట్ పెట్టి అన్ని తీసుకోవడం అంతే. బ్రాకెట్లో పెట్టి యూనియన్ కదా అర్థం. ఎన్ని బ్రాకెట్లో ఉన్నాయో అన్ని కౌంట్ చేస్తే అవి మనకు లెక్క అవుతుంది. ఓకే.